చేస్తున్నానండి. స్వీట్ ఐటమ్ ఇది. మురిపిలు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మైదా పిండి, బొంబాయి రవ్వ, చక్కెర, నెయ్యి, ఉప్పు, యాలకుల పొడి, నూనె. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. సింపుల్ అండి. ఇక్కడ వైజాగ్ స్పెషల్ ఇది. వైజాగ్ స్పెషల్ అంటే హైదరాబాద్ లో కొంతమంది అంటే అటుపక్క సైడ్ ఏమంటారు గోర్మిట్టీలు కూడా అంటారండి. గోర్మిట్టీలు అంటారు. మా సైడ్ ఏమో మురిపీలు అని కూడా అంటారు. ఫస్ట్ ఏమొచ్చి ఈ గీ ఏమొచ్చి వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడి చేసుకోవాలండి. ఒక కప్పు మైదా తీసుకుంటే మనం 3 టీ స్పూన్లు గీ వేడి చేసుకుంటామండి. కొంచెం బాగా వేడి చేశాక ఇది వేడి చేసేలోగా మైదా ఏమొచ్చి బౌల్లో వేసుకుంటామండి. ఒక కప్పు మైదా. ఇందులో ఏమో రవ్వ వేస్తామండి. బొంబాయి రవ్వ సగం కప్పు బొంబాయి రవ్వ. సగం కూడా కాదండి, 1/4 రవ్వ వేస్తాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాము. కొంచెం వేడి గోరువెచ్చగా ఉండాలా? వేడిగా ఇందులో వేసేయాలండి. నెయ్యి వేసేయాలి. దీన్ని కొంచెం వాటర్లో వేసి కలపాలండి. గట్టిగా పూరి పిండిలా కలుపుకోవాలండి. దీన్నేమో ఉండల్లాగా కొంచెం పూరికి మనం చేస్తాం చూడండి, ఆ ఉండల్లాగా చిన్న ఉండల్లాగా కొంచెం బ్రేక్ రాకుండా ఉండలా చుట్టుకోవాలి. అంటే ఇది నాన్చి కాసేపు పెట్టుకోవచ్చా? ఇలాగే వెంటనే చేసుకోవచ్చు. సో ఇలా తడి పెట్టుకుని చేయాలన్నమాట. అది మెయిన్ ఏంటంటే ఆరకూడదు. ఆరిందంటే ఇంకా పగుళ్ళవి వచ్చేస్తాయండి. ఇలా ఈ ఉండలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉండల్ని ఏమొచ్చి ఇలా రోల్ చేసుకుంటాము. ఈ రోల్ చేసి దీని ఏమొచ్చి ఇలా ప్రెస్ చేస్తామండి. ఇప్పుడు దీని ఏమొచ్చి ఈ గోరుతోని ఇలాగా పైకి తీసుకొస్తామన్నమాట. కట్లుగా కనిపించాలి. కట్లు ఈ గోరుది అన్నది ఇది రావాలండి. ఈలోగా మనం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి. డీప్ ఫ్రై చేయాలి వాటిని. డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసి సరిపడ్డా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మరిగిందండి. మీడియం ఫ్లేమ్ లో మనం చేయాలండి. ఫ్రై చేయాలి. ఇది ఎంత సన్నంగా ఉంటే అంత బాగుంటాయి. మరి లావుగా ఉంటే అవి లోపల ఆగవండి. ఇది ఎక్కువ రోజులు ఉంటుందండి. ఒక 1 వీక్ అలా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు బాగా ఇష్టపడతారు. మెయిన్ పిల్లలకి బాగా నచ్చుతుంది. కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, రవ్వ ఉండడం వల్ల క్రిస్పీగా అండి. ఓకే. సో ఇది హీట్ షిఫ్ట్ చేయనా? ఇది ఇక్కడ మీరు చేద్దరు. ఓకే. ఇప్పుడు ఇవి వేగే లోపు షుగర్ సిరప్ రెడీ చేసుకున్నామండి. షుగర్ కూడా అంతేనండి. ఎంత మనం మైదా తీసుకున్నామో అంతే షుగర్ కూడా తీసుకుంటాము. కప్పు షుగర్ మంట. దీనికి కొంచెం ములిగే వరకు వాటర్ వేసి లేత పాకం వచ్చినంత వరకు తిప్పుతూ ఉండాలండి. అది ఫ్రై అయిపోయాయండి. కలర్ వచ్చాయి కదండి, బ్రౌనిష్ గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు. తీసేయచ్చండి. సో వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాకం వచ్చిందండి. కొంచెం ఆఫ్ చేసాక ఇలాచీ పౌడర్ ఆఫ్ చేసేయండి. ఓకే. ఇలాచీ పౌడర్ కొంచెం వేద్దామండి. ఇలాచీ పౌడర్. సో ఈ పాకం దాంట్లో వేయాలి. ఇప్పుడు పాకం అదే వేపించుకున్నాం కదండి మురిపీలు, అందులోనేమో ఈ పాకం షుగర్ సిరప్ ఇందులో వేసుకోవాలండి. మొత్తం అన్నింటికి కవర్ అయ్యేటట్టుగా వేసుకున్నాము. అంతేండి ఇక్కడ. ఓకే. దాని ఇటు అటు కొంచెం కలుపుకోవాలండి. పాకం అన్ని వైపులా పెట్టేటట్టుగా చూసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారాలండి. చల్లారితే పాకం మొత్తం గడ్డ కడుతుంది కదా. గడ్డ కట్టుతుందండి. కొంచెం చల్లారితే ఇంకా అయిపోయినట్టే. ఓకే. ఇప్పుడు అయిపోయిందండి. దీన్ని మనం గార్నిషింగ్ చేసుకోవడానికి అండి. ఓకే. సో ఇవేనండి మురిపిలు. కొంచెం చల్లారాయంటే ఇది మొత్తం పాకం గట్టిగా అయిపోతుంది. అంటే కొద్దిగా వైట్ గా అవుతుంది. రైట్. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. డెఫినెట్ గా మీరు వద్దన్న టేస్ట్ చూడడానికి వచ్చాను నేను ఇంత దూరం అక్కయ్య పాలనికి. సో నీలిమ గారు చేసినటువంటి స్పెషల్ మురిపిలు ఓన్లీ ఫర్ మీ. ఓకే. మీకు కావాలంటే మీరు తయారు చేసుకోండి. రెసిపీ మళ్ళీ చెప్తాను. బాగుందండి.
వైజాగ్ స్పెషల్ మురిపిలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా డెలిషియస్గా ఉంది, బట్ ఎక్కువ స్వీట్ లేదు. జనరల్గా కొంచెం ఎక్కువ స్వీట్స్ అంటే వెగరిపోతుంది, అలా లేదు. కరెక్ట్గా ఉంది, మైల్డ్గా ఉంది, మెల్ట్ అవుతుంది, క్రంచిగా మెల్ట్ అవుతుందండి. చాలా బాగుంది. సో మురిపంగా తయారు చేసే మురిపీలు తిన్నారంటే మీరు కూడా మురిసిపోతారు, ముసిముసి నవ్వులు నవ్వుతారు. టూ మెనీ మూవ్స్ కదండి. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మురిపీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, బొంబాయి రవ్వ, చక్కెర, నెయ్యి, ఇలాచీ పొడి, ఉప్పు, నూనె. మురిపులు తయారు చేసే విధానం: ఒక గిన్నెలో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వేడి చేసిన నెయ్యి వేసి కాస్త నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండితో రోల్స్ తయారు చేసి వాటిని బొటన వేలుతో నొక్కుతూ మురిపీలు తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మురిపీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో గిన్నెలో చక్కెర పాకం పెట్టుకుని ఇలాచీ పొడి వేసిన తర్వాత డీప్ ఫ్రై అయిన మురిపీలను ఈ చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం చల్లారిన తర్వాత మురిపీలు తినడానికి రెడీ. అంతే అండి. ఇప్పుడు ఇలా కొంచెం పలచగా పరిచేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరితే సరిపోతుంది. ఆరిన తర్వాత దాన్ని ఏం చేయాలండి? మనకి ఇష్టమైన షేప్లో కట్